సో వీళ్ళందరి కష్టాన్ని నిలబెట్టాలి, సక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? వరలక్ష్మి లాంటి వాళ్ళు లక్షలు డబ్బులు తీసుకొని, అంటే ప్రెస్ మీట్కి వస్తే 30,000 40,000 తీసుకుంటారు కొంతమంది ఆర్టిస్టులు. నేను కూడా ఆ మధ్య సినిమా చేశాను, ఆదిపురం అనే సినిమా. దాని తర్వాత ఈ సినిమా, నేను నిర్మాతగా 5 సినిమాలు చేశాను. నిర్మాతల కష్టం, నిర్మాతల బాధ నాకు తెలుసు. రిలీజ్ రోజు వరకు, అంటే మార్నింగ్ షో పడే వరకు ఎంత కష్టం ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ ఆవిడికి కూడా తెలుసు. ఎందుకంటే మా సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పేసి ఆవిడ సినిమా కోసం 3 నెలలు మా సినిమాకి డబ్బింగ్కి రాకుండా 3 నెలలు ఏడిపించారు. సెకండ్ హాఫ్ చెప్పడానికి 3 months పట్టిందండి. ఈలోపు ఆవిడ సరస్వతి అని ఒక సినిమా షూటింగ్ డైరెక్షన్ చేసేసారు, సినిమా తీసేసుకున్నారు. ఆవిడ సినిమా, మా సినిమా కాదా? ఎందుకంటే ఆవిడ డైరెక్షన్ చేశారు, ఓకే, అఫ్ కోర్స్ డైరెక్షన్ చేస్తే నేను అంతకంటే, అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 31 సంవత్సరం అయింది, ఆవిడ ఏజ్ 42. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 10 ఏళ్ల వయసు ఉండొచ్చేమో ఆవిడకి, అంతే కదండి. ఆ అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళని అడుక్కోవటం, అంటే మండే రోజు మొన్న అడుక్కున్నా నేను, ప్లీజ్ అమ్మా రండి, నాకు టైం లేదు, నేను ఉండను అంటే ఏంటి, డబ్బులు తీసుకున్నారుగా, ఫ్రీగా చేయలేదు. డబ్బింగ్ సగం చెప్పాక, ఫస్ట్ హాఫ్ చెప్పాక 3 నెలలు ఆపారు, అంటే తన సినిమా కోసం. 3 నెలల తర్వాత అడిగితే వేరే వాళ్ళతో చెప్పించుకోండి అన్నారు. అఫ్కోర్స్ షూటింగ్లో మాత్రం ఆవిడకి చెయ్యి ఇరిగిపోయినా కూడా 2 నెలలు మేము షూటింగ్ ఆపి మళ్ళీ వచ్చిన తర్వాత షూటింగ్కి పార్టిసిపేట్ చేసింది, అది ఓకే. కట్టుకొని చేస్తే నేనే కథ మార్చుకొని, కథలోనే కొన్ని సీన్స్లో చెయ్యి విరిగిపోయింది అన్నట్టుగా ఇది చేసి మార్చుకున్నాం. సో అది కూడా ఓకే, అంటే ఆ రోజు కోఆపరేట్ చేశారు, పర్లేదని. కానీ ఆవిడ చెయ్యి ఇరిగిపోతే కోఆపరేట్ చేశారు అన్నప్పుడు నేను ప్రతిరోజు 3 గంటల వరకే షూటింగ్ చేసి, అంటే మధ్యాహ్నం వరకే షూటింగ్ చేసి ఇంకో 3 గంటలు ప్రొడ్యూసర్ గారిని నష్టపరుస్తూ సినిమా చేసింది ఒక వారం రోజులు. దానికి కూడా మేమేం అనుకోలేదు, సర్లే పాపం ఆవిడకి గాయమైంది, దెబ్బ తగిలింది కాబట్టి మనం కోఆపరేట్ చేయాలి, మన సినిమాలోనే జరిగింది కాబట్టి అని చెప్పేసి కోఆపరేట్ చేస్తాం, అది కూడా ఓకే. ఇవాళ ఈ సినిమా కోసం కృతి వర్మ ఎక్కడో ముంబై నుంచి అంటే నేను ఇందులో ఒక చిన్న పార్ట్ చేశాను, దానికోసం నేను రావాలి, చేయాలి, సపోర్ట్ చేయాలి అని చెప్పేసి వచ్చినటువంటి ఎంఐ గ్రేట్. అండ్ చిన్నపిల్ల, అంటే 10 ఏళ్ళు కూడా లేనటువంటి ఒక అమ్మాయి కూడా 24 hours వర్క్ చేసింది. అదే రోజు 24 గంటలు ఒక 7 ఏళ్ల పాప వర్క్ చేయటం చాలా గొప్ప. అమ్మాయికి ఈ పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను అమ్మా. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ప్రమోషన్స్కి వీళ్ళు వస్తున్నారు, చిన్న పిల్లలు వస్తున్నారు. అండ్ పెద్ద సినిమా రామ్ చరణ్ గారిది, అంత పెద్ద 350 కోట్లు పెట్టి సినిమా చేసినటువంటి అంత పెద్దవాళ్ళు కూడా ప్రతి ప్రమోషన్ ప్రతిరోజు వదలకుండా ఏదో రకంగా మీడియా ముఖంగా ముందుకు రావటం, జనాలకు తెలియటం, జనాలకి మన సినిమా తెలియాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. పెద్ద సినిమా బాగుంది, దానికి ఇంకొంచెం బూస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు చాలా గొప్ప గ్రేట్. అండ్ వాళ్ళతో పాటు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సంగీతం శ్రీనివాసరావు గారు 94 సంవత్సరాల వయసులో మీడియా ముఖంగా వచ్చి మీ ద్వారా ఆయన సినిమాను కూడా ప్రమోట్ చేసుకున్నారు. 94 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ వచ్చి నా సినిమా ఇది అని చెప్పుకున్నప్పుడు మీరు ఎందుకు రారు? వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఎందుకు రారు? వాళ్ళ మేనేజర్ కూడా ఆన్సర్ లేదు. డబ్బులు ఇవ్వనప్పుడు మాత్రం ప్రతిరోజు ఫోన్ చేయడమే, ప్రతి గంట ఫోన్ చేయడమే. డబ్బింగ్ చెప్పాలంటే ప్రసాద్ ల్యాబ్ నుంచి ఆ పక్క సందులోంచి నెక్స్ట్ రోడ్డు 2 కిలోమీటర్ల అవతల నుంచి ఇవతల రోడ్డుకి రావాలంటే 4,000 5,000 మాకు ఖర్చు అవుతుంది. ఓన్లీ ఒక 2 kilometersకి మా దగ్గర ప్రొడ్యూసర్స్ దగ్గర వసూలు చేస్తారు, బాగానే ఉంది, తీసుకోండి అంటే మీ రూల్స్ ఇది ఉండొచ్చు కాక. కానీ పోలీస్ కంప్లైంట్ సినిమా మీకు జీవితాన్ని ఇస్తుంది, కానీ మీరు ప్రమోషన్ చేయకపోవడం వల్ల మాలాంటి దర్శకులకి, నిర్మాతలకి జీవితాన్ని పోగొడుతుంది. ఎవరో ఒక వారం ముందు చూశాను, ఎవరో వరలక్ష్మి గారి కథ చెప్పేసి బయటకు వచ్చేసి ఒక గాడెస్, ఒక గొప్ప వ్యక్తితోటి నేను వర్క్ చేశాను అంటే కథ చెప్పాను, అద్భుతం అని చెప్పేసి ఎవడో ఫేస్బుక్లో పెట్టాడు, చూశాను. కానీ తర్వాత బాధ ఏంటి, సినిమా తీసిన తర్వాత సినిమా బయటికి తీసుకెళ్లే వాళ్ళ బాధ ఏంటి అని చెప్పేసి ఆ డైరెక్టర్ని చూసి జాలేసింది నాకు. ఆవిడ పని చేయడంలో తప్పులేదు, సిన్సియర్గా వర్క్ చేస్తారు, టైంకి వస్తారు, చాలా ఎఫర్ట్ పెడతారు. ఎఫర్ట్ ఆ వర్కింగ్ షూటింగ్ కోసం మాత్రమే కాదు, యాక్టింగ్ కోసమే మాత్రమే కాదు,
సినిమా ప్రమోషన్ కోసం కూడా పెట్టాలి. ఇది మాత్రం చాలా అన్యాయం వరలక్ష్మి గారు.